అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటో అండ్ క్యాప్సికమ్ కర్రీ అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చాప్ చేసినటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజులోనే చాప్ చేసుకోవాలి. చేసుకుని ఆ క్యాప్సికమ్ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలకి ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి కర్రీ అనేది. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వీటిని. ఇప్పుడు అదే ప్యాన్లో చాప్ చేసినటువంటి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇందులో ఉప్పు అనేది వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతాయి అన్నమాట. అందుకే నేను ఉప్పు అనేది వేస్తున్నాను. చూసారు కదా, ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి అండ్ బాగా వేగిపోయింది. కాబట్టి ఇప్పుడు చాప్ చేసినటువంటి టమాటోస్ని వేసుకుందామండి. టమాటోస్ని వేసుకుని ఇవి బాగా కొంచెం మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక 5 నిమిషాలు అనేది మగ్గనిద్దామండి. టమాటోస్ని మూత పెట్టుకుని 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిపోయినాయి కదా, చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇలాగ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మగ్గిపోయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకునేటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసుకొని ఒకసారి 3 బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నేనైతే కల్లుప్పు వాడతానండి, సో కల్లుప్పు అయితే వేస్తున్నాను. పసుపు అండ్ మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ లాస్ట్న గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి. ఫ్రై అయిపోయిన తర్వాత గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. వేసి మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. 5 మినిట్స్ అనేది మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత కర్రీ అనేది ఇంకో రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. దించేసుకుని ఇప్పుడు మనం వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని అలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.